హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడి. ఇవాళ వచ్చేసి మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రాన్ని అయితే చూడబోతున్నామండి. నిజానికి ఈ యాగంటి క్షేత్రంలో వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించాల్సింది, కానీ శైవ క్షేత్రాన్ని నిర్మించారు. అలా ఎందుకు నిర్మించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ యాగంటి క్షేత్రంలో మనం చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయండి. ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. హలో గైస్, ప్రజెంట్ మనం బనగానపల్లి నుంచి యాగంటికి అయితే మన జర్నీ స్టార్ట్ చేసామండి. ముందుగా మనం యాగంటి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. యాగంటికి డైరెక్ట్గా బస్సెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో లేవు. సో యాగంటి చేరుకోవాలంటే ముందుగా మనం బనగానపల్లి చేరుకోవాలి. బనగానపల్లి నుంచి యాగంటి అప్రాక్సిమేట్లీ 14 కిలోమీటర్స్ ఉంటుందండి. బనగానపల్లి బస్టాండ్ నుంచి బయటకు వస్తే యాగంటికి వెళ్ళే షేర్ ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. షేర్ ఆటోస్ వాళ్ళు వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి బనగానపల్లికి డైరెక్ట్గా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ బస్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు ముందుగా నంద్యాల అయితే చేరుకోవాలి. నంద్యాల నుంచి బనగానపల్లికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక మనం యాగంటిలో తప్పక చూడవలసిన 7 ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం, పదండి. యాగంటి క్షేత్రం ఎర్రమల కొండల నడుమ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ క్షేత్రం చుట్టూ నేచురల్గా ఏర్పడిన గుహలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3. వాటిని మనం తర్వాత చూద్దాం. దేవాలయానికి ఎదురుగా ఒక అద్భుతమైన పుష్కరిణి ఉంటుంది. వెళ్ళి చూద్దాం, పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పుష్కరిణిలో నీళ్లు ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే స్వామివారి దర్శనానికైతే వెళ్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకము. ఎందుకంటే ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రతీతి అండి. ఇక్కడ మూవీ షూటింగ్స్ చాలానే జరిగాయి. ఎస్పెషల్లీ ఈ పుష్కరిణి దగ్గర అన్నమయ్య మూవీ షూటింగ్ అయితే జరిగిందండి. ఈ పుష్కరిణి చుట్టూ రెస్ట్ తీసుకోవడానికి మండపాలున్నాయండి. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక ఈ పుష్కరిణిలో వాటర్ గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఫైటోప్లాంక్టన్ అనే ఆల్గే వల్లండి. ఈ ఆల్గే నీటిని గ్రీన్ కలర్లో కనిపించేలా చేస్తాయి. ఈ వాటర్ చూడడానికి గ్రీన్ కలర్లోనే ఉంటాయి, కానీ చేత్తో పట్టుకొని చూస్తే మాత్రం నార్మల్గా కనిపిస్తాయండి. ఈ పుష్కరిణి చుట్టూ అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉందండి. ఎక్కడ చూసినా దేవీ దేవతల విగ్రహాలే కనిపిస్తున్నాయి. చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడకు నీరు మెయిన్ పుష్కరిణి అయినటువంటి అగస్త్య పుష్కరిణి దగ్గర నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నంది నోటి గుండా ప్రవహిస్తుందండి. పుష్కరిణి నుండి బయటకు రాగానే మనకు దేవాలయానికి వెళ్లే మెట్ల మార్గం కనిపిస్తుందండి. చుట్టూ వాతావరణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ మెట్ల గుండా మనం పైకి వెళితే ప్రధాన దేవాలయానికైతే చేరుకుంటామండి. యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. దీనిని 5-6 శతాబ్దాల మధ్యలో నిర్మించారు. ఈ క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు నిర్మించారు. ఈ దేవాలయానికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసింది విజయనగర రాజులైన హరిహరాయ బుక్కరాయలండి. ఈ క్షేత్రం లోపలికి వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని అద్భుతమైన అనుభూతి అయితే కలిగిందండి. ఎర్రమల కొండల మధ్యన ఈ దేవాలయం చూస్తుంటే కన్నుల పండగగా ఉందండి. లోపలికి వచ్చాక గోపురానికి లెఫ్ట్ సైడ్న అతి పురాతనమైన శిలాశాసనం అయితే ఉంది. దీనిని తులు ఇంకా కన్నడ భాషలో అయితే రాసిందండి. ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేకత అయితే ఉందండి. అదేంటంటే ఈ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో కాకులు అనేవి కనిపించవు. ఎందుకంటే దాని వెనుక ఒక చిన్న కథ ఉంది, చెప్తాను వినండి. అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటున్న సమయంలో కాకులు చాలా డిస్టర్బ్ చేసేవట. ఆయన తపస్సుకు భంగం కలిగించిన కాకులకు శాపం అయితే విధిస్తాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు కనిపించకూడదు అని. ఆయన శాపం విధించడంతో ఇక్కడ కాకులు అనేవి కనిపించకుండా పోయాయండి. సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ నందీశ్వరుడి గురించి కాలజ్ఞానంలో అయితే రాశారండి. ఒకప్పుడు ఈ నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఉండేదట. కానీ ఇప్పుడు ఆ నందీశ్వరుడి చుట్టూ ఉన్న స్తంభాలను సైతం జరుపుకుంటూ పెరిగినందున ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా పోయింది.
వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఈ నందీశ్వరుడి గురించి ఏమని చెప్పారంటే, యుగాంతం అయ్యే నాటికి ఈ నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడట, అప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పాడు. ఈ నందీశ్వరుడు 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతూ వచ్చిందండి. ఇక జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ నందీశ్వరుడు పెరగడానికి గల కారణం వచ్చేసి, ఈ నందీశ్వరుడి శిల లోపల సిలికా ఉండటం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న తేమను గ్రహించి కొద్ది కొద్దిగా పెరుగుతుందండి. ఈ యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం చాలా ప్రత్యేకమైనది. సహజంగా శివాలయాల్లో శివలింగాన్ని పూజిస్తారు, కానీ ఇక్కడ శివలింగం ఉండదు. ఒకే విగ్రహంపై శివపార్వతులు ఇద్దరు మనకు దర్శనమిస్తారు. ఆ శివపార్వతుల దర్శనం నాకు చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ దేవాలయం చుట్టూ ఉప ఆలయాలున్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. ప్రజెంట్ మనం చూస్తున్నది విశ్వనాథేశ్వర స్వామి దేవాలయం అండి. ఆ స్వామి వారిని నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ మార్కండేయ లింగేశ్వర స్వామి ఉపాలయం అండి. ఓం నమః శివాయ. ఇక మనం మెయిన్ పుష్కరిణి అయినటువంటి అగస్త్య పుష్కరిణి చూద్దాం పదండి. నిజంగా చెప్తున్నాను, లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. నీరు క్రిస్టల్ క్లియర్గా ఉందండి. అగస్త్య ముని ఇక్కడే స్నానం ఆచరించి పక్కనే ఉన్న అగస్త్య ముని గుహలో తపస్సు చేసుకునేవాడట. ఇక్కడ అగస్త్య ముని స్నానం ఆచరించడం వల్ల ఈ పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనే పేరు వచ్చిందండి. ఉన్న వాటర్తో స్వామివారికి అభిషేకం అయితే చేస్తారట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇక ఆలస్యం చేయకుండా అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహను చూద్దాం పదండి. పూర్వం అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా ఈ ప్రదేశానికి వచ్చాడు. ఆయనకు ఈ ప్రదేశం నచ్చి ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలని అనుకుని దేవాలయ నిర్మాణ పనులు మొదలు పెడతాడు. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించాలని అనుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయిస్తున్న సమయంలో ఆ విగ్రహం యొక్క కుడికాలి బొటన వేలు కొంచెం విరిగింది. మన పురాణాల ప్రకారం అలా విరిగిపోయిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిష్టాపన చేయకూడదు. ఇక ఏం చేయాలో ఆ మునికి అర్థం కాక ఇలా ఎందుకు అయ్యిందో తెలుసుకోవాలని ఆ ముని మహాశివుడి కోసం తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. అలా తపస్సు చేస్తున్న టైంలో రాక్షసులు కాకుల రూపంలో వచ్చి ఆ ముని తపస్సుకు భంగం కలిగించడం స్టార్ట్ చేశారు. ఆయన తపస్సుకు భంగం కలిగిస్తున్నారని చెప్పేసి ఆ కాకులకు శాపం అయితే విధిస్తాడు. అందుకే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాకులు అనేవి కనిపించవండి. ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా అగస్త్య ముని తిరిగి తపస్సును మాత్రం కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా ఎందుకు జరిగింది స్వామి అని ఆ పరమశివుడిని అడగగా, ఈ ప్రదేశం వైష్ణవ ఆలయానికి తగినట్టుగా అయితే లేదు, ఇక్కడ నిరంతరం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం నాకు అనుకూలంగా ఉంది, అందువల్ల ఈ ప్రదేశంలో నేను ఉద్భవిస్తాను అని చెప్తాడు. అప్పుడు అగస్త్య మహాముని ఏమంటాడంటే, ఎక్కడ చూసినా మీరు లింగ రూపంలో దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం మీరు సతీ సమేతగా ఉండాలని కోరుకుంటాడు. అందువల్లనే ఈ యాగంటి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు ఒకటే విగ్రహం మీద దర్శనమిస్తారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి రూపం కనిపిస్తుందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉందండి. అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి గుహ నుండి మనకు ప్రధాన దేవాలయం యొక్క రాజగోపురం చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఇదేనండి అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ. ఈ గుహ లోపలికి కెమెరాస్ అలో లేదు, సో నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తానండి. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ ప్రదేశంలోనే అగస్త్య మహాముని తపస్సు చేశాడండి. ఈ గుహ లోపల మనం పరమశివుడిని కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఈ గుహ పక్కనే వెంకటేశ్వర స్వామి గుహ ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. ప్రజెంట్ నేను ఇప్పుడు నిలబడి ఉన్న ఈ ప్లేస్ లో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందండి. అంటే ఈ మూవీ ఒకటే కాదు, చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడే జరిగాయండి. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అగస్త్య మహాముని ముందుగా ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాలి అని అనుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క కాలి బొటనవేలు విరిగిందని చెప్పాను కదా, ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే ఉంచారండి. గుహ లోపల వెంకటేశ్వర స్వామి వారు మనకు ఈ విధంగా దర్శనమిస్తారండి. స్వామి వారిని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి.
వెంకటేశ్వర స్వామి గుహ పక్కనే మనకు ఇంకొక గుహ ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. ఈ యాగంటి క్షేత్రంలో ఇలాంటి గుహలు చాలానే ఉన్నాయండి. బట్ ఈ 3 గుహలు చాలా ఫేమస్. మెయిన్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ కూడా ఒక గుహ ఉంది. పర్మిషన్ లేకపోవడంతో మీకు చూపించడం కుదరలేదండి. గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం బోధించిన ప్రదేశం ఇదేనండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దాదాపు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారట. అలాగే ఈ ప్రదేశంలో కాలజ్ఞానం రాశారట. ఇంతటితో యాగంటి క్షేత్రాన్ని మనం పూర్తిగా దర్శించామండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.